ఈసారి 400 సీట్లు వస్తాయా? డెఫినెట్గా వస్తాయి, దాని అవసరం డౌటే లేదు. చూస్తే ఇటువైపు సౌత్లో కొంచెం కాంగ్రెస్ కూడా చాలా పోటీ ఇస్తున్నప్పుడు, తెలంగాణ కానీ లాస్ట్ టైం కర్ణాటక కానీ, మళ్ళీ అది కూడా పుంజుకుంటుంది కదా. మరి 400 సీట్లను ఎలా గెస్ చేయగలరు? స్టేట్ ఎలక్షన్స్ వేరు, నేషనల్ ఎలక్షన్స్ వేరప్ప. పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్. స్టేట్ ఎలక్షన్స్ చూసి నేషనల్ ఎలక్షన్స్ కి ఎంపీ ఎమ్మెల్యే ఓట్ వేరియేషన్ బాగా చూసుకుంటారు ప్రజలు. ఓకే, ఇప్పుడు ఆంధ్రాలో 2 ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతున్నాయి. ఎంపీకి ఒక ఓటు వేస్తారు, ఎమ్మెల్యేకి ఒక వేస్తారు. కోర్స్ వేస్తారు. డిఫరెంట్ గా ఆలోచిస్తారు అబ్బా. హార్డ్ కోర్ ట్రెడిషనల్ ఫాలోవర్స్ తప్ప నార్మల్ ప్రజలు నేషనల్ లో ఏ పార్టీ వస్తే మనకు యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి చూసి ఆ పార్టీకి ఓటేసుకుంటారు. లోకల్ గా మనకి ఏ పార్టీ వస్తే బాగుంటుందని చూసి దానికి వేసుకుంటారు. సో ఇప్పుడు ఒకసారి లోకల్కి వెళ్తే, ఒకసారి ఆంధ్ర వైపు వెళ్తే, నిన్న చూసారు కదా దాడి జగన్ గారి మీద, విన్నారా? రాళ్ల దాడి. మరి ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ కి వెళ్తే చెప్తున్నారు అబ్బాయితో రాయితో కొట్టారంట, అది కూడా లైట్స్ ఆఫ్ చేసి. ఎలా చూస్తారంటే ఈసారి? ఏమో అండి, అసలు ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు, పైగా ఇప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటే, ముఖ్యమంత్రి ప్రచారంకి వచ్చినప్పుడు కరెంట్ తీసే దమ్ము ధైర్యాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయబ్బా? ఇదేదో కొంచెం కాన్స్పిరసీ థియరీ లాగే ఉంది. ఎవరు అసలు టీడీపీ వాళ్ళగా నడవదాడా, బీజేపీ వాళ్ళగా అంతకంటే నడవదు, జనసేన వాళ్ళగా అసలు ఏమీ నడవదు. అధికారంలో లేకపోయినా సరే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి రిజల్ట్స్ వచ్చి ఇంకొక పార్టీ అధికారం చేపట్టే వరకు ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రి అధికారము వాళ్ళ మనుషులే నడుస్తారు. సో పవర్ కట్ ఎలా అయింది? అది కూడా అంత పెద్ద ఆక్టోపస్ సెక్యూరిటీ మధ్యలో రాయిదెబ్బ అయింది ముఖ్యమంత్రికి. ఐ ఫీల్ లైక్ సంథింగ్ ఫిషీ. ఐ కైండ్ ఆఫ్ కోడికత్తి డ్రామా టైప్ అనుకుంటున్నాను. కోడికత్తి డ్రామా అని అంటారు మీరు? ఎవ్రీబడి నోస్ కదబ్బా, పాప మా అబ్బాయిని వాళ్ళందరికీ తెలుసు. మీరు నిజంగానే డ్రామా అనుకుంటున్నారా? సో ఇది కూడా కోడికత్తి అది కూడా ఎయిర్పోర్ట్ లో ఏమన్నా కూర్చోడా దొరికితే కుక్కలు కాల్చినట్లు కాలుస్తారని తెలిసి ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి మీద అటాక్ వెళ్తాడా అంటే అప్పటికి ముఖ్యమంత్రి కాదని అయిందా కాలేదో తెలియదు. సో ఇప్పుడు ఈ పొత్తులో చూస్తే కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే బీజేపీకి కానీ జనసేనకి కానీ గెలిచే ప్లేసెస్ ఇవ్వలేదు, ఇంకా మంచి ప్లేసెస్ ఇవ్వచ్చు, అండ్ 21 కూడా సరిపోలేదు ఆ నెంబరింగ్ అనేది అని అన్న వాళ్ళు ఉన్నారు. దానికి ఏం చెప్తారు? అంటే ఇది సీనియర్ నాయకులు అన్న మాటలే ఇవి. అంటే ఇప్పుడు సీట్లు రానప్పుడు ఎవరికైనా కొంచెం కడుపులో బాధ ఉంటుంది, అది అన్నీ ఉంటాయి అబ్బా, సహజంగా ఉంటాయి, అందరు మనుషులే కదా. సో వాళ్ళకి ఇచ్చింటే బాగుండు, వీళ్ళకి ఇచ్చింటే బాగుండు అని చెప్పేసి ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తుంది. సమ్ ప్లేసెస్ లో రైట్ క్యాండిడేట్స్ ఉన్నారు, సమ్ ప్లేసెస్ లో రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు, వీళ్ళకి ప్రజాదరణ లేదు. కానీ ఒక్కొక్కసారి ఏమంటే పార్టీకి వీళ్ళు అవసరం ఉందా, వీళ్ళు పార్టీకి అవసరం ఉన్నారా, కొన్ని లెక్కలు ఏవో వేసుకుంటారు. కొన్ని ఫ్రెండ్షిప్ మీదనో లేకపోతే అవసరాల మీద ఏవో సంథింగ్ ఉంటాయి అబ్బా. బికాస్ రాజకీయం అనేది తెరిచిన పుస్తకం లాగా, తెల్లటి పాలలాగా స్వచ్ఛంగా ఉండాలని అవ్వదు. ఖచ్చితంగా అందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిస్టేక్స్ ఉంటాయి. వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. వాళ్ళు ఇచ్చేసుకున్నారు కదా, నేను కాదు కదా ఇచ్చింది. సో నాకు ఏంటంటే సంబంధం. సో మధ్య చూస్తుంటే, అంటే ఈ మధ్య కాదులేండి, ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి మీ ఇంటర్వ్యూస్ కానీ మీరు బయటకు అనిపించిందంతా ఏంటి అసలు? మాధులత అంటే ఈ మధ్య అంటే సనాతని, మాతాంగి, అంటే ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా కొంతమంది ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా, ఈ హిందూయిజం మోటివేటర్ లో ఇట్లా కనిపిస్తున్నారు. ఎందుకు మరీ ఎంత? అంటే ఆఫ్ కోర్స్ మనకు ఉండడం తప్పలేదు, దాన్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినంత అవసరం ఏంటి అంటున్నాను నేను కాదు, ఇది క్వశ్చన్ నేను అడిగేది కాదు. ఒక ఆడియన్ గా అనుకుంటారు కదా కొంతమంది, అదర్ రిలీజియన్స్ వాళ్ళు కూడా అనుకుంటారు కదా. అందుకు I'm not an influencer, I'm an inspirer. I inspire people. I love to do that. స్కూల్ డేస్ నుంచి అసలు మాధవీలత అంటే స్కూల్లో ఖచ్చితంగా ఏదో ఒక మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. బయట ప్రజలకు తెలియదు అంతే, బట్ నాతో చదువుకున్న అందరికీ తెలుసు. ఎవరికైనా ఏ ప్రాబ్లం అన్నా వస్తే మధు దగ్గరికి వెళ్తే సాల్వ్ చేస్తుంది, మంచి మోటివేషన్ ఇస్తుంది, చాలా స్ట్రెంత్ ఇస్తుంది. సూసైడల్ టెండెన్సీ ఉన్నప్పుడు స్కూల్, ఈ కాలేజీ, టీనేజ్ టైంలో నా ఫ్రెండ్స్ సూసైడ్ చేసుకోవాలనుకున్నా సరే ఈ సంగతి మధుకి తెలిస్తే చంపేస్తా చూడు, ఇప్పుడు పెద్ద క్లాస్ పీకుతుంది అని. సో నాలో ఆ నేచర్ ఫస్ట్ నుంచి ఉంది. ఐ లవ్ టు ఇన్స్పైర్ పీపుల్. ఐ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. నేను ఇన్స్పైర్ అవ్వనని కాదు, నేను చాలా మందిని ఫాలో అవుతూ ఉంటాను. సో మనకేంటంటే చిన్నప్పటి నుంచి మనం రకరకాల స్టేజెస్ దాటుకుంటూ వస్తాం. స్కూల్, కాలేజ్, జాబ్, తర్వాత పెళ్లి చేసుకుంటే పెళ్లి లైఫ్, లేకపోతే పిల్లల లైఫ్, ఇలా ప్రతి మనిషి వాళ్ళ లైఫ్ లో స్టేజెస్ దాటుకుంటూ వస్తారు. అలా దాటుకుంటూ వచ్చినప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ వస్తారు.
ఇప్పుడు చిన్నప్పుడు ఉన్న నాలెడ్జ్ ఈ రోజు అసలు లాస్ట్ ఇయర్ ఉన్న నాలెడ్జ్ ఇప్పుడు మనకు ఉండదు. ఇప్పుడు ఇంకొంచెం గెయిన్ అవుతాం. లాస్ట్ ఇయర్ తగిలిన దెబ్బలకి ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం ఇంకొంచెం స్మార్ట్ అవ్వడము, లేకపోతే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడము, బాగా మాట్లాడే వాళ్ళు తక్కువ మాట్లాడడము, లేకపోతే తక్కువ మాట్లాడడం మారి కొంచెం మంచిగా మాట్లాడడం ఏదో ఒక మార్పు అయితే మనిషిలో జరుగుతుంటుంది. సో నాలో కూడా ఆ మార్పు వచ్చింది. దాన్ని చాలా మంది పొలిటికల్ గా లింక్ పెడతారు, నువ్వు పాలిటిక్స్ లో జాయిన్ అవ్వక. నేను చిన్నప్పటి నుంచి హిందూ, మా ఇంట్లో పూజలు చేస్తూనే మా అమ్మ పెంచింది. పూజలు చేయమని బలవంతం చేసి మరి పూజలు చేయించేది, ఉపవాసాలు ఉంచేది, అర్లీ మార్నింగ్స్ తీసుకెళ్లి వాటర్ లో ముంచిపించేది. బట్ ఇవన్నీ ఏంటంటే ఆ రోజుల్లో మనకు సెల్ ఫోన్స్ లేవు కాబట్టి ఉండింటే కనుక ఆ రోజుల్లో రికార్డ్ చేసి పెట్టేసి ఉండేవాళ్ళం. బట్ టెంపుల్ పోవడం, పూజలు చేయడం ఇట్స్ ఆల్ క్వైట్ న్యాచురల్ ప్రాసెస్ హిందూ ఫ్యామిలీస్ లో. అంటే నాకు దాన్ని ఇప్పుడు నాకు చెప్పాలనిపించింది, ఎందుకంటే వీ హ్యావ్ ప్లాట్ఫామ్. ఇంతకు ముందు ప్లాట్ఫామ్స్ లేవు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు యూట్యూబ్ లో పెద్ద ఏమీ లేదు ఇలాగా. ఇప్పుడు స్టార్టింగ్ ఇంటర్వ్యూలు అనొచ్చు, ఇప్పుడు ఇలా పాడ్కాస్ట్ అనొచ్చు. బట్ ఎవ్రీడే సో వీఆర్ యూజింగ్ టెక్నాలజీ కదా. ఇన్ ద సేమ్ వే ఈ రీల్స్ ని ఏదో సర్వాకి, ఎంటర్టైన్మెంట్ కి, పనికిమాలిన విషయాలకు కాకుండా ఐ వాంట్ టు టెల్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, నా లైఫ్ లో జరిగినవి, నేనేం ఫాలో అవుతున్నాను. బట్ ఇప్పుడు ఏదో ఒకటి నచ్చే కదా నన్ను ఫాలో అవుతారు. ఆ నచ్చే అంశాలే చెప్తే బాగుంటుంది కదా. ఎదుటి వాళ్ళకి నచ్చుతాయని నేను చెప్పను, నాకేం నచ్చితే అది చెప్తాను, నచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు. దట్స్ ఇట్. చాలా ట్రెడిషనల్ గా పెంచింది. నేను బాగా రెబలిస్టిక్, ట్రెడిషన్ తో పాటు రెబలిస్టిక్ గా పెరిగాను. ఎందుకంటే నాకు రెండు ఇష్టం కాబట్టి. సో ఇంట్లో చాలా పద్ధతులు నేర్పిస్తే స్కూల్కి వెళ్ళి రెబలిస్టిక్ గా పెరగడం, అలా అలా లైఫ్ ప్రాసెస్ లో మనకు కష్టాలు నష్టాలు క్వైట్ న్యాచురల్. ప్రొఫెషన్ లో వచ్చినప్పుడు దెబ్బలు తగలడం, కష్టం వచ్చినప్పుడు మనం మనుషులకి చెప్పలేనప్పుడు చెప్పుకోవడానికి కనిపించే ఒకే ఒకటి దేవుడు. ఆ దేవుడికి చెప్పుకున్నప్పుడు మనం దేవుడి దగ్గర ఎంతసేపు ఊరికే దేవుడిని అట్లా చూస్తూ కూర్చుంటాం, కళ్ళు మూసుకొని ఒక ధ్యానం చేయడం ఇట్లాంటి చేసినప్పుడు ఒక పీస్ఫుల్ అన్నది నాకు కలిగింది. సో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ 2014. 2015 లో నేను యోగా, మెడిటేషన్, రేకి 2 degrees తీసుకున్నాను. నేను రేకి నేర్చుకున్నాను. రేకి ఇస్ నథింగ్ బట్ మెడిటేషన్ అండ్ భగవద్గీత చాంటింగ్ అప్పుడే నేర్చుకున్నాను. ఓకల్స్ కొన్ని రోజులు ప్రాక్టీస్, ఇవన్నీ నేను 2015 లో నేర్చుకున్నాను. రేకి ఇస్ మెడిటేషన్ మెథడ్. రేకి అనేది 3 degrees ఉంటాయి అంతే. అందులో 3 degrees ఉంటే నేను వేరే వాళ్ళకి టీచ్ చేయొచ్చు. రేకి రకరకాల పీపుల్ రకరకాలుగా దాన్ని మిస్యూజ్ కూడా చేస్తూ ఉంటారు. రేకి హీలింగ్ రెండు ఒకటే అంటారు. కానీ లైక్ వాట్ అంటే కొంచెం డీటెయిల్ ఇవ్వగలరా దాని గురించి? రేకి ఈజ్ ఆల్ అబౌట్ మెడిటేషన్. 7 చక్రాస్ ఉంటాయి కదా మనకు. 7 చక్రాస్, ఈ 7 చక్ర యాక్టివేషన్. చాలా మంది అంటే 7 చక్రాస్ ఇట్లా ఓపెన్ అయిపోతాయి, గిర్రని తిరుగుతుంటాయి చక్రాస్, అవి కాదు. అట్లాంటివి ఏమీ జరగవు. మన పూర్వం మునులు, ఋషులు కూడా అచ్చ తెలుగులో ఆ సాంస్క్రిట్ భాషలో స్వాదిష్టాన చక్ర అని, లేకపోతే మూలాధార చక్ర ఇవన్నీ చెప్తారు. అదే రూట్ చక్ర, సాక్రల్ చక్ర, ఇవన్నీ ఇంగ్లీష్ లో చెప్తారు అనమాట. ఆ చక్రాస్ యాక్టివేషన్ ఏంటంటే మన శరీరంలో చక్రాస్ ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేసుకోగలమో ధ్యానం ద్వారా, అప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది, పీస్ వస్తుంది, మనలో ఒక పవర్ ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది. యూనివర్స్ లో ఎట్లాంటి ఎనర్జీ ఉంటుందో మనలో కూడా అట్లాంటి కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. నేచర్ లో ఎనర్జీ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మన ఎనర్జీని నేచర్ లో ఉన్న ఎనర్జీతో అలైన్ చేసి బ్రతకడమే మనిషి జీవితం. అన్ని జీవులు అట్లే బ్రతుకుతూ ఉంటాయి. కానీ మనిషి ప్రకృతి నుంచి డీవియేట్ అయిపోయాడు, సపరేట్ అయిపోయాడు. ఎప్పుడు ప్రకృతిని విస్మరించేశాడు, ప్రకృతికి విరుద్ధంగా మనిషి బిహేవ్ చేస్తుంటాడు. మనకు ఈ రేకి మెడిటేషన్ డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుంటారు, కానీ ప్రాసెస్ అంతా ఒకటే. ఆ 7 చక్రాస్ అట్ ద సేమ్ టైం మన బాడీలో ఆర్గన్స్ ఉంటాయి. మనం స్నానం చేయాలంటే సబ్బెట్టి స్నానం చేసేస్తాం, సరిపోతుంది. బాడీ లోపల ఉన్న టాక్సిన్స్ ని బయటకు పంపించే ఒక ప్రాసెస్ మెడిటేషన్. So it is part of it. So hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. Hi, this is Banda Ganesh. Please subscribe India Glitz Telugu. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి. మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.